మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి అండి. ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇట్లాగా టమాటాలు తీసుకోవాలండి. టమాటాలు, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, పొట్టు తీసేసిన తెల్లగడ్డలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు అండి. ఇవి తాలింపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగవ. మనం టమాటాలు అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఇట్లాగా సన్నగా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలండి. మనకి ఎన్ని కూరలున్నా, ఎన్ని రకాల వంటకాలున్నా మనకైతే ఫస్ట్ పచ్చడి ఉండాలి కదండి. అట్లా పచ్చడి ఉండాలన్నా మనం ఎంతో మామిడికాయ ఎన్ని రకాలున్నా కూడా మధ్య మధ్యలో ఇలాంటి పచ్చళ్ళు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. అందులో ఇదే ఒకటి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా సన్నగా తరిగేసుకున్నాక స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కగానే మనము ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకోవాలి. ఎండుమిర్చి లైట్గా వేయించుకోవాలండి, మాడనీయకుండా. ఎండుమిర్చితో చేసిన పచ్చడి అయితే మనకు చాలా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. నేనైతే ఈ పచ్చడిని చాలా రోజులు ఉంటుందని చెప్పి ఎక్కువ చేసుకుంటాను, కానీ మా పిల్లలైతే ఒక్క వారం కూడా ఉన్నీరండి. అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళే కదండి, మీరు కూడా ఇట్లాగే చేస్తే తప్పకుండా మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇట్లాగే ఎండుమిర్చి వేగాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి కూడా వేసేసి ఇట్లాగా లైట్గా దోరగా వేయించేసుకోవాలి, మాడకుండా. ఇదంతా ఇట్లాగా లైట్గా వేగిపోయాక ఇప్పుడైతే మనం దీన్ని ఒక పక్కకి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. అసలు ఈ పచ్చడి మనము అన్నంలో ఒక్క స్పూన్ వేసుకోవాలనుకుంటామండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండాలని చేస్తుంటాను, కానీ అది త్వరగానే అయిపోతుంటుంది. అంత బాగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లాగంతా వేయించాక పైన ఇంగు పొడి అయితే చల్లేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారాలండి. ఇంగ అయితే 2 స్పూన్ల దాకా పడుతుంది. దానిపైన వేసేసుకుంటే ఈలోపు టమాటాలు మగ్గాలి కాబట్టి అప్పుడులోపు చల్లారిపోతాయి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బాండిట్లో ఈ టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఆయిల్ అయితే ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి మనం. ఇట్లా కొంచెం మిగతా ఆయిల్లోనైనా సరే ఈ టమాటా ముక్కలు మగ్గిపోతాయి, ఎక్కువ ఆయిల్ అయితే వేయక్కర్లేదు. మూత పెట్టేస్తే ఒక్క నిమిషం ఈ టమాటాలో నీరంతా వచ్చేస్తుంది కదండి. చూడండి, ఇట్లా బాగా దగ్గరికి కలుపుకుంటూ ఉండాలి టమాటాలని. నేనైతే ఎక్కువ కావాలని చెప్పి కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇట్లా బాగా కలుపుకుంటూ ఉండి మధ్యలో చింతపండు వేసేస్తే ఆ టమాటాలతో పాటు ఈ చింతపండు కూడా బాగా ఉడికిపోద్ది. ఇట్లా మొత్తం కలిపేసుకొని బాగా చింతపండు అంతా లోపలికి వెళ్ళేటట్టు బాగా కలుపుకోవాలండి. టమాటా పచ్చడి ఏ విధంగా చేసినా కూడా టమాటా ఊరగాయే కదండి, టమాటాతో ఎట్లా చేసినా టమాటా పచ్చడి అనేది చాలా బాగా తింటారు పిల్లలు కూడా, మనం కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి ఏంటంటే మనకి ఇడ్లీ, దోశలకు కూడా చాలా పనికొస్తుంది. ఇట్లాగా చింతపండు, టమాటాలు ఉడికినాక సగం మనం 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. సమయానికి చట్నీ చేయలేదు మనము, ఈ పచ్చడి ఉంది కదా, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా అండి, మనకి రైస్లోకే కాదు ఇట్లాగా టిఫిన్లోకి కూడా ఈ పచ్చడి అనేది పనికొస్తుంది. ఇదేం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా నిల్వ చేసుకోక్కర్లేదు. మామూలుగా బయట పెట్టుకున్నా కూడా ఏం పాడవదు, చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు 4 రోజుల కానీ చేసింది 2 రోజులకే తినేస్తారు. అయినా కూడా పచ్చడి అయితే పాడవదు. 10 రోజులైనా సరే, ఎన్ని రోజులను బయట పెట్టుకున్నా పచ్చడి అయితే బూజు రావడం, అట్లా పాడవడం అనేది ఉండదు.
ఇట్లాగే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. చల్లారిపోయినవి అన్నీ కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇట్లా చల్లారిపోయినవి అన్నీ దాంట్లో వేసేసుకొని ఇంగతో పాటు కూడా మనం పైన వేసేస్తాం కదా ఇంగవ, అవి కూడా తీసి మొత్తం ఇట్లా మిక్సీకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇట్లా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు తీసి కొంచెం కొంచెంగా దాంట్లో వేసేసుకొని టమాటా కూడా బాగా మెత్తగా చేసేసుకోవాలి పేస్ట్ లాగా. చూసారు కదా ఈ విధంగా. ఇట్లా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఇప్పుడైతే మనకి తాలింపుకి అంటే పచ్చడి తాలింపు పెట్టడానికి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. దాంట్లోకి ఆవాలు, ఆయిల్ పెట్టాక ఆవాలు వేసేసుకొని తర్వాత మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇట్లాగన్నీ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకోవాలి. ఇట్లా బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లాగా తాలింపు పెట్టేటప్పుడే ఆ స్మెల్కి అయితే నాకు అసలు భలే వస్తుందండి. అట్లా పెట్టినప్పుడు తాలింపుకి నోరు అయితే భలే ఊరిపోతుంది. ఇట్లా తాలింపు పెట్టగానే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టమాటా పచ్చడి. ఇప్పుడు దీనినైతే ఎమ్మట తాలింపు పెట్టి దించకూడదండి. ఒక్క 5 నిమిషాలైనా సరే సన్నగా సిమ్లో మంట పెట్టుకొని స్టవ్ పైన ఇట్లా బాగా మగ్గనివ్వాలి. మన పచ్చడి పాడవపోవటానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఇదే. దీనివల్లే పచ్చడి మనం బయట పెట్టినా కూడా పాడవదు. దీని ఏంటంటే ఇప్పుడు మన దీంట్లో ఉన్న ఆ చెమ్మ అనేది మొత్తము అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. అట్లా మనం ఒక 5 నిమిషాలు చూసారు కదండి, ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం పొట్టు తీసిన తెల్లగడ్డలు అయితే దానిపైన వేసేసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పచ్చడి ఎంతసేపు ఉడకాలి, ఎంతసేపు మగ్గాలి అనే టైం అయితే పెట్టుకోకర్లేదు. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది పచ్చడి పైకి. అప్పుడైతే పచ్చడి రెడీ అయినట్టు మనకి అర్థం చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఆ పచ్చడి అనేది మీరు ఎన్ని రోజులు బయట పెట్టుకున్నా ఎప్పటికీ పాడవదు. మనం తాలింపు పెట్టగానే తీసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, 2-3 రోజుల్లో ఖచ్చితంగా అది బూజు రావడం, స్మెల్ రావడం అట్లాంటివి జరుగుతాయి. ఇట్లా చేసుకొని చూడండి, ఫ్రిడ్జులతో పని ఉండదు. దాన్ని ఎక్కడ ఏం చేయాలి, ఇంత పచ్చడి పాడైపోదని టెన్షన్ కూడా ఉండదు మీకు. చూసారు కదా, ఇట్లాగా సన్న మంట మీద బాగా పెట్టుకొని తర్వాత దించేసుకొని ఇంకేం చేయాలంటే తినడమే అనమాట. అదిరిపోయే టేస్ట్ కాబట్టి అరటికాయ తాలింపు చేసేసానండి. ఇంకా పచ్చడితో చూసారుగా పచ్చడి ఎట్ట కలుపుతున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.